హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నేను మొన్న వీడియోలో చెప్పాను గానీ మా అత్తమ్మ రిటైర్మెంట్ కోసమని షాపింగ్ చేశాను. 1 శారీ తీసుకున్నాననమాట. ఆ శారీ అనేసి నెక్స్ట్ డే ఇంకా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఇంకా దానికోసం అయితే స్టార్ట్ అయిపోయాను. అప్పటికి 1 అవర్ లేట్ అయిపోయింది. తొందరగా వెళ్ళన్నా అంటే ఆ అన్న వచ్చే ముందే అడ్రస్ కోసం ఎతుక్కుంటా లేట్ చేశాడు. ఇంకా సరే అని స్టార్ట్ అయితే ఆ తర్వాత మధ్యలో పెట్రోల్ కోసం మళ్ళీ ఆపాడు. సరే తొందరగా చేయించుకో నాయనా అనేసేసి అన్నాను. తీరా చూస్తేనేమో ఇంకా చిన్నగా పోతాడు. నాకు గనుక ఫ్లైట్ మిస్ అయిపోయింది అనుకో పైసలు కూడా బుక్ చేసిందని చెప్పిన అనమాట. హిందీలోనే చెప్పాను, తెలుగులో కాదులే. ఇంకా తర్వాత ఏం చేసిండు, ఎయిర్పోర్ట్కి ముందు ఆపేశాడు. ఎందుకు ఇక్కడ ఆపేసావు అంటే ఇంక ఎక్స్ట్రా డబ్బులు అవుతుంది మేడం అన్నాడు. అట్లా ఎట్లా అవుతుంది అంటే అక్కడ టోల్ గేట్ ఉంది, దానికి కూడా మీరు డబ్బులు కట్టాలి, 100 రూపాయలు అన్నాడు. వద్దులే నాయన అనేసి లగేజ్ పట్టుకొని ఇంకా నడుచుకుంటా వచ్చేసాను. సరే అనేసి అది కొద్దిగా దూరంగానే ఉందిలేండి, ఒక 10 మినిట్స్ ఉంది. ఇంకా నా లగేజ్ పట్టుకొని నాకు బ్యాగ్ ఇంకొకటి అదేంటి ట్రాలీ పట్టుకొని వచ్చాను. అమ్మయ్య ఇక్కడ శివయ్య కనిపించాడు. చూశాను, తండ్రి కొద్దిగా తొందరగా వెళ్ళాలి నాయన అనుకున్నాను. ఇక్కడ చూసారా ఐ లవ్ కాశీ అని ఉంది. ఇక్కడ ఒక సెల్ఫీ దిగుదాం అనుకున్నా. అమ్మో సెల్ఫీలు దిగుకుంటే ఇక్కడే ఉందనుకో, ఫ్లైట్ మిస్ అయింది అనుకో, ఇంకా మా ఆయన భజన స్టార్ట్ చేస్తాడు. ఇంకా అందుకనే అది అక్కడ నుండి వచ్చేసాను అనమాట. ఇంకా త్వరగా ఇక్కడ నడుచుకుంటూ వెళ్దాను. అప్పుడు మాత్రం భలేగా ఉంది వెదర్, వర్షం పడేలాగా అనిపించింది నాకు ఒక్కసారిగా. సరే నా చుట్టుపక్కల ఒక్కసారి ఒక వీడియో అలా తిప్పించుకొని చూశాను అనమాట. చాలా గ్రీనరీగా ఉంది. నాకైతే మా ఇంటి దగ్గర నుంచి ఇదైతే కొద్దిగా దగ్గరగా అనిపించింది. ఇక్కడ చూసారా మొత్తం వారణాసి మొత్తం ఒక్క క్లిప్లోనే పెట్టేశారు. ఇంకా లోపల ఎయిర్పోర్ట్లో కూడా అంతే, ఒక ఫ్రేమ్లోనే మొత్తం పెట్టేశారనమాట వారణాసి ఎట్లుంటుంది అనేసి. ఇంకా లోపలికి వెళ్ళాను. లోపలికంటే బయట ఉన్నాను, నా బోర్డు చూసాను, ఆకాశ అనమాట నాది ఎయిర్ ట్రావెల్స్. అక్కడికి వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళి చూసారా ఇక్కడైతే వారణాసి మొత్తం ఒక ఫ్రేమ్లో మొత్తం గట్టి పెట్టాడు. ఎవరైతే చేశారో అబ్బా ఆయనకైతే నా పాదాపి వందండి. ఎందుకంటే చూడడంతో అట్లా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఎయిర్పోర్ట్కి లేట్ అయిపోయిందని దబదబా లోపలికి నడుచుకుంటా వెళ్ళాను. ఇక్కడ నేను నా గేట్ ఎక్కడ ఉందా, నా గేట్ నెంబర్ ఎంత, అసలు వచ్చిందా లేదా అనేసి చూసుకున్నాను. ఆ తర్వాత అయితే లోపలికి ఎంట్రీ అయిపోయి చెక్ ఇన్ చేసేసాను. తెలుసు కదా చెక్ ఇన్ అప్పుడు లాస్ట్ ఇయర్ అయితే నాకు అందులోంచి నెయిల్ కట్టర్, టేప్, ఇంకా మిర్రర్ కూడా తీసేసుకున్నారు. మీకు ఇలాగ ఎప్పుడైనా జరిగితే కింద కామెంట్ చేసేయండి. ఇంకా డైరెక్ట్గా అయితే గేట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూసేసరికి మళ్ళీ అక్కడ ఎయిర్ హోస్టెస్ ఆమె చెప్తుందనమాట, ఒక 1 అవర్ లేట్ అని చెప్పింది. అమ్మయ్య తల్లి అనేసి మళ్ళీ కాసేపు అక్కడ కూర్చున్నాను. ఇంకా హడావుడిగా వచ్చే టైంలో ఏం తినలేదు. సరే అనేసి పక్కన ఒక బేకరీ కనిపిస్తే అక్కడికి వెళ్ళి అన్నీ చూశాను. అమ్మ రేట్లు అయితే దీపావళి పటాసులాగా పేలిపోయినాయి. ఇంకా లాస్ట్కి ఏం చేశానంటే ఒక చికెన్ రోల్ తీసుకున్నాను. ఆ చికెన్ రోల్ కూడా 200 తీసుకున్నాడు. నా పక్కన ఒక ఆంటీ ఉన్న అంకుల్ అయితే వచ్చి నిలబడ్డారు. వాళ్ళు అదే పనిగా మాట్లాడుతూ ఉన్నారు, తెలుగు వాళ్ళే. నేను ఇంకా ఒక చేవ టేస్ట్ అనమాట, ఏం మాట్లాడుతున్నారా అనేసి. ఇవన్నీ వాళ్ళు మాట్లాడినవి అన్నీ చూస్తూ ఉంటే చూడడం కాదు అర్థమై ఉంటే ఆ షాప్ వాడు మొత్తానికి షాప్ క్లోజ్ చేసేసుకొని తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని అంటాడేమో అని నా మనసులో నేను అనుకున్నాను. వాళ్ళు అనుకుంటానే ఉన్నారు, ఈ ఉత్తి బ్రెడ్ కోసం ఇంత రేట్లు అవసరమా, మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా. ఆంటీ ఏమో నేనే ఇంట్లో చేస్తాను ఇవన్నీ అని అంటుంది ఆంటీ. ఈ అంకుల్ ఏమో తీసుకుందామా వద్దా, నువ్వు తింటావా లేదా అని ఆంటీని అడుగుతా ఉన్నాడు. ఇంకా తెలుసు కదా మన ఆడవాళ్ళు కథ ఇట్లా చెప్తారు. నాకు అనిపించింది, ఈ టమాటో సాస్ ఎప్పుడైనా అన్నంలో వేసుకొని తిన్నారా? నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. మీరు ఎవరైనా ట్రై చేస్తే కింద కామెంట్ చేసేయండి. ఇది టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. ఏదో ఆకలితో తినేసాను. ఇంకా చూసారా నా గేట్ దగ్గరకు వచ్చాను. ఈ అక్కేమో చెప్తుంది అనమాట 1 అవర్ లేట్ అయిపోయింది అని అన్నారు. ఇంకా నా తోటి ప్రయాణికులతో అందరూ అక్కడ కూర్చున్నారు, నేను వెనక కూర్చున్నాను. ఇక్కడ వీళ్ళు చూసారా ఈ హీరోలు ఏదో చెప్తున్నారు కదా, మీకు ఏదైనా పార్టీ గుర్తొస్తుందా? మ్యాటర్ అవ్వబోతుంది. సరే ఇంకా నేనైతే లోపలికి ఎంట్రీ అయిపోయాను అనమాట. అక్కడ కూడా చెకింగ్ ఉంటుంది కదా, అది కూడా చెకింగ్ చేశాను. ఇక్కడ బయటికి రావడంతో వీళ్ళందరూ విమానాలతో సెల్ఫీ తీసుకోవడం స్టార్ట్ చేశారు. నాకు కొద్దిగా నవ్వొచ్చింది. ఆ తర్వాత అవునులే కొంతమంది కదా, చాలామంది పెద్ద వాళ్ళు వస్తారు కదా, ఇది వాళ్ళకి కొద్దిగా హ్యాపీనెస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే విమానంలోకి ఎక్కాలి, ప్రయాణం చేయాలి అనేసి కొంతమంది కోరికలు ఉంటాయి. నాకు కూడా ఫస్ట్ టైం అట్లా అనిపించింది. కానీ ఒక్కసారిగా చూసరికి ఫస్ట్ ఏమో కొద్దిగా నవ్వొచ్చిన తర్వాత మంచిగా అనిపించింది. వాళ్ళందరూ పెద్ద వాళ్ళు వచ్చారు కాశీకి, ఒక్కరే వచ్చారనమాట, ఒక్కొక్కరు వస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు మంచి దర్శనం చేసుకొని మంచి హ్యాపీగా వాళ్ళు బయలుదేరారు. ఇక్కడ చూసారా మామూలుగా అయితే మనం చెక్ ఇన్ అయిపోయిన తర్వాత విమానం దగ్గరికి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళాలి. వీళ్ళు ఏంటనుకుంటున్నారు, బస్సులోకి ఇంకొక బస్సే ఉందని వేసేసి హడావుడి గడ్డు మన లోకల్ బస్సు ఎట్లా ఎక్కుతారో అట్లా ఎక్కారనమాట. తర్వాత ఒక 3-4 బస్సులు వచ్చాయి, బాగా రష్ ఉందనేసి. ఇది నా
ఆకాశ అనమాట, ఆకాశ ఎయిర్లైన్స్ అనమాట నేను వెళ్ళింది. ఇంకా నాది లాస్ట్లో 31 సీట్ కాబట్టి నేను లైన్లో క్యూలో లాస్ట్లో ఉన్నాను కాబట్టి ఒక 2 వీడియోస్ అట్లా తీసుకున్నాను. చూసారా, అక్కడ ఒక కొంతమంది ఎక్కుతారు, ఇక్కడ కూడా కొంతమంది ఎక్కుతారు అనమాట. మన సీట్ వైజ్గా పిలుస్తూ ఉంటారు. సరేలే అనేసి ఇంకా వీడియో తీసుకుంటూ లోపలికి అడుగేసేసి అక్కడ నిలబడ్డాను. ఏంటి ఇక్కడ కూడా ట్రాఫికేనా అని అనుకున్నాను. తీరా చూస్తే లోపల అనమాట అందరూ వెతుక్కుంటూ ఉన్నారు, నా సీట్ ఎక్కడ అనేసి. అసలైతే నాకు విండో సీట్ కావాలి అని నేను అనుకున్నాను. నాకైతే విండో సీట్ లేదు. నేను బుక్ చేసుకోవాలంటే దానికి ఇంకా 100 ఎక్స్ట్రా పే చేయాలంట. లక్కీగా అయితే నేను ఒక అంకుల్తో మాట్లాడి ఈ సీట్ అడ్జస్ట్ చేసుకొని కిటికీ పక్కకి అయితే కూర్చున్నాను. నా బ్యాగ్ వాళ్ళకి ఇవ్వలేదు, నేను నాతో పాటు తెచ్చేసుకున్నాను, చిన్న బ్యాగ్ కదా అందుకని. ఇంకా కాలు కింద పెట్టేసుకున్నాను. అటు ఇటు కొద్దిగా కంఫర్ట్గా లేకుండే. సరేలే ఇంకా 2 గంటలే కదా ప్రయాణం అని అలా కూర్చున్నాను. ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట నా ఫ్లైట్. చూసారా కింద ఎంత బాగుందో వ్యూ, వారణాసి లైటింగ్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అమ్మ అంతా బాగానే ఉంది, లేటుగా వచ్చాను సీట్ దొరికింది అనుకుంటే ఇంకొక ట్విస్ట్ అనమాట, విమానం తెగ కదిలిపోతుంది అనమాట. అమ్మో ఏందన్న పైలట్ అన్న కొద్దిగా చూసుకొని బో అనేసి అంటున్నారు. ఇంకా లాస్ట్కి అయితే నేనైతే బయట పడ్డాను ఆ శివయ్య దయ వల్ల. ఇంకా దబదబా అనేసి ఇంకా నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా. అప్పుడు చూసారా టైం అవుతుంది. ఇంకా నేను ఇది బెంగళూరు అనమాట. బెంగళూరు ఎయిర్పోర్ట్లో నేను టెర్మినల్ 2లో నేను ల్యాండ్ అయ్యాను. 1లో అయితే చాలా బాగుంటుందంట. ఒకసారి అక్కడికి వెళ్ళాలి, చూడాలి, ఒక వీడియో తీసుకుందాము అని అనుకున్నాను. కానీ ఇక్కడ కూడా కొద్దిగా బాగానే ఉంది, ఆ చుట్టుపక్కలంతా ఎన్విరాన్మెంట్ అంతా బాగానే ఉంది, నాకు కూడా బాగా నచ్చింది. కొద్ది వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇంకా నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే మా చిన్ని బయట వెయిట్ చేస్తుంది. నేనేమో వీడియోలు తీసుకుంటా ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇంకా తొందర రావదినా అనేసరికి నేను కూడా దెబ్బ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాను. ఎందుకంటే దెబ్బ రావదినా అని అంటుందంటే తను కారు తీసుకొచ్చింది అనమాట. అక్కడ పార్కింగ్ చేయడానికి ఏం లేదు. సో అందుకని తొందర రా అంటే ఇంకా నేను ఎక్కడ అనే అడ్రస్ కోసం ఒక 10 నిమిషాలు అక్కడెక్కడే తిరిగాను. అక్కడెక్కడే కారు ఉంది కానీ నేను అక్కడెక్కడే చూసుకోలేదు. తొందర రావదినా అంటే సరే అనేసి దెబ్బ అని నా లగేజ్ అన్నీ తీసుకొని వెనక డిక్కులో పెడదామని ఓపెన్ చేశాను. తీరా చూస్తే మా చిన్ని కూడా లగేజ్ అంతా అందులో పడేసుకొని వచ్చేసింది. మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట ఇంటికి. ఇంకా లగేజ్ అందులో ఏం తీసుకురాలేదబ్బా, ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ లగేజ్ బ్యాగ్ తీసుకెళ్ళాలి కదా, వచ్చేటప్పుడు తీసుకొని రావాలన్నమాట. అది కాన్సెప్ట్. అందుకని అది ఈజీగా క్యారీ చేయడానికి ఉంది. ఇంకా అది వెనక సీట్లో పెట్టేసుకొని ఇంకా ముందుకు వచ్చిన. అప్పటికి కూడా ఫుల్ వర్షం పడిందంట, మా పాప చెప్తుంది. అప్పుడు మళ్ళీ అంతటి పరుపు అంతా పెట్ట. చూసారా మా చిన్ని ముచ్చట బాగా చెప్తుంది, వినాలనిపిస్తుంది. ఇంకా ఈ ఎయిర్పోర్ట్ బయట చూసారా ఎంత బాగుంటుందో. ఈ రోడ్డు ఈ పక్కన తాత ఉన్నాడు, బెంగళూరుకి రాజు అనమాట. ఎవరికైనా తెలుసు అంటే కామెంట్ పెట్టేసేయండి. ఇంకా సరే అనేసి ఆ నైట్ 12 అయిందబ్బా మేము మొత్తం ఆ ఎయిర్పోర్ట్ మొత్తం దాటి వెళ్ళిపోయడానికి. మా చిన్ని అయితే వదిన మ్యాప్ పెట్టు చూడు అనింది. నేను ఈ వీడియోస్ తీసుకుంటూ అలా ఇలా ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ మ్యాప్ అట్లా ఇట్లా తప్పిచ్చేసాను. పైకి వెళ్ళాల్సింది కాస్త కిందికి వెళ్ళామన్నమాట హైవే దగ్గర. ఇంకా అట్లా ఇట్లా చేసేసి మళ్ళీ మా చిన్ని తెలివిగా డ్రైవ్ చేసింది. మధ్యలో నేను కూడా డ్రైవ్ చేశాను. చూడండి చీకట్లో కదా, కొద్దిగా గొంతులు ఉన్నాయి, అందులో కూడా కొద్దిగా హడావిడిగా నడిపేశాను. ఇంక ఇట్లా కాదనేసి మళ్ళీ మా చిన్నికి ఇచ్చేసాను అనమాట. ఇంకా మా ఏరియా అనమాట, మా ఇంటికి వచ్చే లైన్ అనమాట. ఇంకా మా అత్త అయితే నైట్ అంతా పడుకోలేదు, ఫోన్ చేస్తూనే ఉంది వచ్చారా అని. అంతే కదండి, ఇంట్లో పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే, ఆడపిల్లలు 2 వస్తున్నారు చీకట్లో అంటే ఇంకా వాళ్ళు అసలే నిద్రపోరు. ఇంకా మా అత్తయ్య కూడా నిద్రపోకుండా అట్లే చూస్తూ ఉంది. ఇంకా బయటికి రావడంతో అమ్మయ్య క్షేమంగా వచ్చారా అనేసి అడిగింది అనమాట. ఇంక పక్కకైతే కారు పార్క్ చేసాము. ఇంకా 2 గంటలు ఉంటే అయితే మా పాప వచ్చేసిద్ది, దానికోసం నేను ఇంకో పడుకోవట్లేను. మా పాప ఎప్పుడు వచ్చిద్దా, మా మమ్మీ మా పాప మా ఆయన వస్తున్నారనమాట. ఇక్కడ మా బెట్టి అయితే భలే లాడ్ చేస్తుంది మేము వచ్చాము అనేసి. చూసారా మా పాప వచ్చేసింది, మంచిగా ఫ్రెష్ అప్ అయింది, జర్నీ చేసింది కదా. మా అమ్మ మా పాప మా ఆయన వచ్చారనమాట. ఇంకా తనైతే భలే చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది, గోరింటాకు పెట్టుకుందనమాట ఆషాఢంలో. ఇంకా తను మాటలు చూడండి ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో. రన్నింగ్ కామెంట్ చేస్తుంది వాళ్ళ డాడీ. బానే ఉంది. ఏంది పడగొడతారన్నా? అవును, అందరికి 30,000 కాదు 76,000. అంత లేదులే.
ఏ అవన్నీ ఫేక్ న్యూస్ కాదు కాదు లేదు కప్పగండి చూడండి మా పాప ఏం మాట్లాడుతుంది చూడు. అయ్యో మా పాప భలే సిగ్గుపడుతుంది. నాకు కూడా భలేగా అనిపించింది. చాలా మిస్ అయిపోయాను ఆమె మాటలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్ వీడియోస్ పెడతాను. ఉంటానండి, బాయ్.